ప్రధాని నరేంద్ర మోడీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్లో మాట్లాడారు. అలస్కాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో జరిగిన సమావేశానికి సంబంధించిన అంశాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా వివాద శాంతియుత పరిష్కారానికి భారత్ కట్టుబడి ఉందని మోడీ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. మరోవైపు నరేంద్ర మోదీ, పుతిన్ ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని కొనసాగించేందుకు నిర్ణయించారు. రష్యాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామిగా ఉంది. ఈ బంధాన్ని మరింత దృఢం చేసుకోవాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. అమెరికా రష్యా మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని నరేంద్ర మోడీ టెలికాన్ఫరెన్స్ అంటే ఫోన్ లో మాట్లాడడం ఇప్పుడు కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవలనే అలస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అదేవిధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇద్దరు కూడా దాదాపు 2 గంటల పాటు 2 గంటల 52 నిమిషాల పాటు సమావేశమయ్యారు. సో ఈ సమావేశంలో అనేకమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సో ఒప్పందాలు కాకుండా చాలా అంటే సంతృప్తికరంగా సానుకూల వాతావరణంలో యొక్క చర్చలు జరిగాయి. సో ఈ చర్చల నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడితో ఫోన్ లో సంభాషించడం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కొన్ని పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితి మనకు తెలిసిందే. మొత్తంగా కూడా భారతదేశంలో ఇటీవల అమెరికా పెద్ద ఎత్తున సుంకాలు విధిస్తూ వచ్చింది. మొదటగా 20% సుంకాలు విధించింది. సో అదే భారత్ సంబంధించి అత్యధికం కాగా ఇప్పుడు మరొక 25% అదనంగా కూడా విధించింది. అది ఈ ఆగస్టు 27వ తేదీ నుంచి కూడా అందుబాటులోకి అంటే 27% నుంచి కూడా ఇది అమల్లోకి రానుంది. సో 50% ప్రపంచంలో అత్యధికంగా సుంకాలు ఎదుర్కొంటున్నటువంటి దేశాల్లోనే అగ్రభాగంగా ఇండియా ఉంది. భారత్, బ్రెజిల్ తో పాటు తర్వాత నెక్స్ట్ భారతే మొత్తం ప్రపంచంలో ఎక్కువగా అమెరికా నుంచి సుంకాలు భరిస్తున్న దేశంలో ఉంది. సో దీనికి అంతటి కారణం ఏంటంటే మనకు రష్యా భారత్ మధ్య ఉన్నటువంటి కొన్ని సత్సంబంధాలు అనుకోవచ్చు, వాణిజ్యపర ఒప్పందాలను కావచ్చు. ఇటీవల రష్యా భారత్ తో అంటే రష్యాతో ఎప్పటి నుంచో మంచి స్నేహబంధం కలిగి ఉంది, దృఢమైన స్నేహబంధం కలిగి ఉంది. సో ఇటీవల కాలంలో అమెరికా ఆ విషయంలో రష్యా భారత్ మధ్య ఉన్నటువంటి వాణిజ్య ఒప్పందాల విషయంలో ఆగ్రహంగా ఉంది. ఎందుకంటే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోకూడదు అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ పొద్దుమాలు భారత్ ను హెచ్చరించిన సంగతి తెలిసిందే. సో హెచ్చరికలు కూడా పక్కన చేయకుండా రష్యాతో మేము గతంలో ఉన్నట్టుగా ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలు కొనసాగుతాయి. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటాము. ఇది ఎప్పటి నుంచో దశాబ్దాల కాలంగా నడుస్తున్నది కాబట్టి అదే కంటిన్యూ చేస్తాం మనం. సో దీంతో ఈ యొక్క ప్రకటనతో ఆగ్రహంతో ఊపినటువంటి ట్రంప్ 20% అదనంగా సుంకాలు విధించవచ్చాడు. సో ఇప్పుడు పరిస్థితి కొద్దిగా సానుకూలంగా మారిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల రష్యా అమెరికా మధ్య ఇద్దరి మధ్య చర్చలు సఫలీకృతం సానుకూలంగా జరగడంతో దానికి సంబంధించి భారత్ పై కూడా కొంత సానుకూల ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. సుంకాలు తగ్గింపులో కావచ్చు. నెక్స్ట్ ఎందుకంటే గతంలోనే ఇంకా సుంకాలు విధిస్తామని చెప్పేసి కూడా ప్రకటించిన పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఇక అమెరికా రష్యా మధ్య జరిగిన చర్చలకు సంబంధించి పూర్తి స్థాయి సారాంశాన్ని రష్యా అధ్యక్షుడు ప్రధాని నరేంద్ర మోడీకి వివరించినట్టుగా తెలుస్తోంది. సో మరొక వ్యక్తి మాస్కో వేదికగా డొనాల్డ్ ట్రంప్, పుతిన్ భేటీ కాబోతున్నారు. దాంట్లో ఫైనల్ గా ఒక ఒప్పందం చేకూర్చుకునే అవకాశం కనబడుతుంది. ఆ ఒప్పందం వల్ల భారత్ కు కొంత లబ్ధి చేకూర్చు అంటే ఈ రెండు దేశాల మధ్య సానుకూలంగా రష్యా అమెరికా సంబంధించినటువంటి ఒక ఒప్పందం సానుకూలంగా మారితే అది ఆటోమేటిక్ గా భారత్ కూడా ఎంతో కొంత మేర లబ్ధి చేకూర్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భారత్ సుంకాల విషయం నుంచి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అన్ని అంశాలపైన భారత్ రష్యా అధ్యక్షుడు పుతిన్ వివరించినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు మొత్తంగా మాత్రం అమెరికా, భారత్ మధ్య అదేవిధంగా రష్యా ఈ 3 దేశాల కీలక దేశాలు మొత్తంగా కూడా ప్రపంచంలోనే అత్యధికంగా అగ్రరాజ్యంగా ఉంటూ వస్తున్న 3 దేశాలు అత్యమైన శక్తి ఆర్థికంగా శక్తివంతమైన రాజ్యాలు, అదేవిధంగా రక్షణ వ్యవస్థలో కీలకంగా శక్తివంతమైన అగ్రరాజ్యంగా ఉంటున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచాన్ని శాసించాలనుకుంటున్న అమెరికా యొక్క పెత్తనం వల్ల భారత్ కి ఈ మధ్యకాలం కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. సో ఈ మధ్య రష్యా అమెరికా భేటీతో కొంత ఈ పరిస్థితులు కొంత మారే అవకాశం కనబడుతుందని చెప్పి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సో మాస్కోలో జరిగే తదుపరి భేటీ తర్వాత డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఒప్పందాల తర్వాతే
భారత్ పై దాని ప్రభావం ఏ మేర ఉంది, అంటే కొంత భారత్ కు సానుకూలంగా ఉండే అవకాశం ఉందా, ఏదైనా నష్టంకు చేకూర్చే అవకాశం ఉన్నది మాత్రం తర్వాత రెండవ భేటీ తర్వాత తెలిసే అవకాశం ఉంది. సో మొదటగా అయితే మొన్న జరిగిన చర్చల సారాంశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ వివరించినట్టుగా తెలుస్తా ఉంది. సో ఏదేమైనా భవిష్యత్తులో అమెరికా భారత్ పై ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, సుంకాల విషయంలో కావచ్చు ఇతరత్ర అనేక విషయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది మాత్రం భవిష్యత్తులో రష్యా అమెరికా మధ్య ఉన్నటువంటి ఒప్పందాల తర్వాతే దాని ఇంకా ఒక క్లారిటీ స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటీవలలో అమెరికా తీసుకుంటున్న ప్రతి ఒక్క నిర్ణయం కూడా భారత్ కి ఏదో రకంగా కొంతమేర నష్టం చేకూర్చే అవకాశం ఉంది. అక్కడ ఎంప్లాయీస్ విషయంలో కావచ్చు, ఉద్యోగుల విషయంలో కావచ్చు, భారతీయుల పట్ల చిన్న చూపు అనేది మాత్రం అమెరికా ఖచ్చితంగా కొంత భారత్ ను ఇబ్బందికి నెట్టేసే పరిస్థితులు కనిపిస్తుందని చెప్పవచ్చు. అయితే రాధాకృష్ణ, మరోపక్క ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ అమెరికా రష్యా మళ్ళీ భేటీ కాబోతున్నాయి కాబట్టి అయితే ప్రధాని మోదీ పుతిన్ కి ఫోన్ లో ఏమైనా సూచనలు ఏమైనా చేశారా? అంటే ప్రస్తుతానికి రష్యాతో మనకు దశాబ్దాల కాలంగా స్నేహబంధం ఉంది. సో అది కంటిన్యూ అవుతుంది, వాణిజ్యపరంగానే కాకుండా మిత్రపక్షంగా ఉంటూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో మిత్రదేశంగా ఉంటూ వస్తున్న క్రమంలో నెక్స్ట్ తదుపరి చర్యల్లో ఒకవేళ గనక భారత్ నుంచి కూడా కొన్ని ప్రతిపాదనలు ఏదైతే ఇప్పుడు, ఎందుకంటే భారత్ రష్యా మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందాల విషయంలోనే అమెరికా కొంత కంటగింపుగా ఉంది. సో దాంతోనే భారత్ ను రష్యా నుంచి వాణిజ్య ఒప్పందాల నుంచి ఉపసంహరించుకోవాలని చెప్పి భారత్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు 50% సుంకాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ నేపథ్యంలో మోడీ కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ కొన్ని సూచనలు సలహాలు ఖచ్చితంగా చేసే ఉంటారు. ఎందుకంటే తమపై భారం పడుతూ ఉంది, సుంకాల భారం. సో మనం ఎట్లాగో మన రెండు దేశాల మధ్య ఉన్నటువంటి వాణిజ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏ దేశం ఇన్వాల్వ్ అయినా మన ఇద్దరి స్నేహబంధం దృఢంగా ఉండాలి, ఇలాగే కొనసాగాలి రెండు దేశాల మధ్య అని చెప్పేసి మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ సూచించినట్టుగా తెలుస్తుంది. భవిష్యత్తులో జరగబోయే మలి దశ ఏదైతే సమావేశం ఉందో మాస్క్ సమావేశంలో భారత్ తరఫున కూడా కొన్ని ఏదైనా సంబంధించిన అంశాలపై డిబేట్ వచ్చినప్పుడు, ఏదైనా చర్చ జరిగినప్పుడు మా విషయంలో మేము క్లారిటీగా ఉన్నాం, మీకు ఇదే మీ విషయంలో మాకు పూర్తి స్థాయి క్లారిటీగా ఉన్నామని చెప్పి ఒక విషయాన్ని స్పష్టం చేసినట్టుగా తెలుస్తా ఉంది. సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.